సో ఎంత పెట్టారా? ఇప్పటి వరకు అయితే నా 80 లక్షలు నికరంగా నష్టపోయానమ్మా. 80 లక్షలు? 80 లక్షలమ్మా. నాకు అసలు 80 లక్షలు పెట్టి కూడా మీరు ఇంత కూల్గా ఉన్నారేంది నాకు అర్థం కాదు. కూల్గా అంటే ఒక నెల నుంచి కొంచెం మనశ్శాంతిగా ఉన్నా. ఎన్ని రోజులు నేను ఏడ్చేడ్చి నా కళ్ళకి నాకు కూడా అలుపు వచ్చేసింది. 8 నెలల నుంచి ఊళ్ళో లేను. హైదరాబాద్ లోనే ఉంటున్నారు అప్పటి నుంచి? హైదరాబాద్ లేదు, కావల్లో ఉన్నా. మాది నెల్లూరు డిస్టిక్ లో ఏఎస్పేట మండలం మాది. నేను కావాల దగ్గర మా అత్తగారు దగ్గర మా భార్య పిల్లలు అక్కడే ఉంటారు. నేను అక్కడికి వచ్చిపోతా కావాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ అదే 10 రోజులకు 15 రోజులకు వెళ్తూ వస్తా ఉన్నాము. వాళ్ళకి తెలియదు ఇంత నష్టపోయానని కూడా మా ఇంట్లో మా భార్య పిల్లలకి తెలియదు. అసలు 80 లక్షలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంత డబ్బు? ఊళ్ళో 65 లక్షలు దాకా అప్పు చేస్తున్నామ్మా. 65 లక్షలు అప్పమ్మా. ఎవరిచ్చారు అంత అప్పు మీకు? అసలు నాకు ఊళ్ళో అంత పలుకుబడి ఉందమ్మా. మా ఊర్లో నాకు ఇస్తారు, ఇంకంతైనా ఇచ్చేవాళ్ళు నేను ఊళ్ళో నుంచి బయటికి రాకుండా ఉంటే. ఎవరిచ్చారు అంత అప్పు? ఊళ్ళో వాళ్ళేనా? మా ఊరు గ్రామస్తులే. అంటే ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష 2 లక్షలు తీసుకున్నారా? 2 లక్షల లెక్కన ఇద్దరు దగ్గర తీసుకున్నా. ₹1,00,000, 70,000, 1.5 లక్షలు అట్లా చాలా మంది కాడ తీసుకున్నా. మొత్తం 50 మంది నుంచి 60 మంది ఉన్నారు నాకు ఇచ్చిన వాళ్ళు. బాబోయ్, వాళ్ళు అడగట్లేదా? అడుగుతున్నారు. నేను ఊళ్ళో ఉన్నంతసేపు అడగలేదు. ఊళ్ళో ఉన్నంతసేపు మన సంవత్సరం అయిన తర్వాత వడ్డీలు కట్టి తిరగ రాసిస్తాను. జరిగింది వడ్డీలు కూడా కడుతున్నారా? కేవలం జరిగింది 1.5 సంవత్సరం. ఈ 2 ఏళ్లలోనే కదమ్మా. నేను తీసుకున్న తర్వాత మేము సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో ఇస్తాను తీసుకుంటాం. ఇప్పుడు మా ఊర్లో ₹1.50 వడ్డీ, ₹1.50 వడ్డీ. ఇప్పుడు తీసుకునేటప్పుడు మా ఊర్లో రైతులు ఎవరైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఇవ్వమంటారు. జరిగిందే నాకు 2 ఇయర్స్. మధ్యలో ఎవరైనా అడిగితే నీకు నా దగ్గర లేకపోతే నీ దగ్గర అడిగి తీసి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ దగ్గర రొటేషన్ చేస్తూ ఉన్నా. మధ్యలో ఎవరైనా రొటేషన్. అంతకుముందు నేను ఎవరికన్నా నేను ఇచ్చేది ఎవరికన్నా 50,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా అట్లా నేను ఇచ్చేది చాలా మందికి. నా దగ్గర ఎప్పుడు ఉంటుండే కదా. ఈ యాప్కి బానిస కాబట్టి నా దగ్గరే డబ్బులు ఉండేవి. నేను ఈ టెంట్ హౌస్ పెట్టక ముందు నా దగ్గరే డబ్బులు ఉండి తలా 50,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా నేనే ఇస్తూ ఉన్నా. టెంట్ హౌస్ పెట్టినప్పుడు ఒక 12 లక్షల నుంచి 15 లక్షల దాకా ఖర్చు పెట్టా వాటికి, సామాన్కి అన్నిటికీ. నేను కొంత డబ్బులు నా దగ్గరనే కొంత అప్పుగా తీసుకొచ్చాను. ఈ టెంట్ హౌస్ జరిగితే కొన్ని అప్పులు తెచ్చుకుంటా ఉన్నాను.